పార్టీ కడప జిల్లా భూ సదస్సు జరిగింది. ఈ సదస్సులో మార్చి 15 నుంచి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ పోరాటానికి సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది. ఈరోజు దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, పేదల చేతిలో ఉన్న భూముల్ని, అనేక రకాల భూముల్ని కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి బీజేపీ, తెలుగుదేశం కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అదేవిధంగా పరిశ్రమలని ముద్దు పేరు చెప్పి పేదల భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేశారు. కడప జిల్లాలో 1,00,000 ఎకరాలు పేదల భూములు పెద్దల చేతుల్లో రకరకాల పేర్ల మీద ఆక్రమించుకున్నారు. ఈ భూముల్ని పేదలకు పంచాలని సిపిఎం పార్టీ పోరాడుతుంటే, ఈ రాష్ట్రానికి హోదా అడుగుని ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం డబ్బులు అడగని ముఖ్యమంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్లి భూ కబ్జాదారుల పైన కఠినంగా శిక్షించాలని, చట్టాన్ని ఆమోదించాలని ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. అందుకోసం చంద్రబాబు ప్రభుత్వం పేదలకు అనుకూలమైన ప్రభుత్వం కాదు, దళితులకు వ్యతిరేకమైన ప్రభుత్వం. పేదలకు భూ పప్పులు ఇవ్వడానికి ప్రభుత్వానికి మనస్కరించడం లేదు. 7 దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న భూ చట్టాలని నిర్వీర్యం చేసి కార్పొరేట్లకి, కట్టుబడిదారులకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. భూ సీలింగ్ చట్టాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. అసైన్ చట్టాన్ని ఇప్పటికే నిర్వీర్యం చేశారు. అందుకోసమే ఈ భూ చట్టాల అమలు కోసం భూ పంపిణీ చేయాలని మార్చి 15వ తేదీ నుంచి కడప జిల్లాలో భూమి, ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటానికి సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదలు, వ్యవసాయ కార్మికులు, దళితులు పెద్ద ఎత్తున భూ పోరాటానికి వచ్చి భూమి స్వాధీనం చేసుకోవడానికి ప్రజలంతా సన్నద్ధం కావాలని పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు వి వెంకటేశ్వర్లు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.